బ్రేకింగ్ న్యూస్ తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి బయలుదేరారు. హైకోర్టు అనుమతి మేరకు కేతిరెడ్డి తాడిపత్రికి వెళ్తున్నారు. ఇదే సమయంలో తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి శివుడి విగ్రహ ప్రారంభోత్సవం చేపట్టారు. కార్యక్రమానికి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. మరోవైపు కోర్టు ఆదేశాలతో కేతిరెడ్డికి పోలీసులు సెక్యూరిటీ ఇవ్వాల్సి ఉంది. ఇరు నేతల పర్యటనల నేపథ్యంలో తాడిపత్రిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి బయలుదేరారు. హైకోర్టు అనుమతి మేరకు కేతిరెడ్డి తాడిపత్రికి వెళ్తున్నారు. ఇదే సమయంలో తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి శివుడి విగ్రహ ప్రారంభోత్సవం చేపట్టారు. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. మరోవైపు కోర్టు ఆదేశాలతో కేతిరెడ్డికి పోలీసులు సెక్యూరిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇరు నేతల పర్యటనల నేపథ్యంలో తాడిపత్రిలో ఉద్రిక్తత పరిస్థితులైతే నెలకొన్నాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గాలిబ్ ఫోన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, చెప్పండి, ఇటు తాడిపత్రిలో కొంతమేరకు ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశం కనిపిస్తోంది. ఇటు కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇరువురి రాక నేపథ్యంలో తాడిపత్రిలో ప్రస్తుతం వాతావరణం ఎలా ఉంది? పోలీసులు ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు? కొద్దిసేపటి క్రితమే తాడిపత్రికి వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోపక్క తాడిపత్రిలోని ఎప్పుడేం జరుగుతుందో అన్న ఒక హైటెన్షన్ వాతావరణం ఎక్కువగా కనపడుతుంది. ఎందుకంటే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా మరోపక్క శివుడి విగ్రహం ఏర్పాటు చేస్తున్నామంటూ కూడా ప్రకటన రిలీజ్ చేయడంతో పాటు కార్యకర్తలందరూ కూడా తాడిపత్రికి రావాలంటూ కూడా పిలుపునిచ్చారు. మరోపక్క పెద్దారెడ్డి తాడిపత్రి వచ్చేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఆయనకి పూర్తి స్థాయిలో ఇందుకు సంబంధించిన భద్రత కల్పించాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోని ఇప్పుడు పెద్దారెడ్డి తాడిపత్రికి బయలుదేరారు. మార్గ మధ్యలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది కూడా ప్రస్తుతం చాలా ఉత్కంఠ రేపుతుంది. గతంలో కూడా పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చినా సరే అక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయనే దానిపై కూడా తాడిపత్రికి వెళ్లనీయకుండా పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుతం కోర్టు చాలా సీరియస్ గా ఆదేశాలు జారీ చేసింది. ఏ విధంగా పెద్దారెడ్డి వెళ్లేందుకు పోలీసులు పూర్తి స్థాయిలో అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలి, అల్లర్లు జరగకుండా పెద్ద ఎత్తున పోలీసు బలకాలను కూడా ఏర్పాటు చేయాలనే దానిపై కూడా కోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం ఏఎస్పీ రోహిత్ పర్యవేక్షణలోని ఎటువంటి అల్లర్లు జరగకుండా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు ప్రస్తుతం తాడిపత్రికి చేరుకున్నాయి. ఈ రెండు ప్రోగ్రాంలు, ఒకటి పెద్దారెడ్డి తాడిపత్రికి రావటం, దానికి సంబంధించి స్వాగతం పలికేందుకు వైసీపీ శ్రేణులు సన్నద్ధమవుతాం. అదే రోజున ప్రస్తుతం మాజీ మున్సిపల్ చైర్మన్ గా ఉన్న ప్రభాకర్ రెడ్డి కూడా శివుడి విగ్రహం ఏర్పాటుకు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులను ఆహ్వానించడం, దాంతో ఒక్కసారిగా బల ప్రదర్శన చాలా తీవ్రమైన దారికి తీసే అవకాశాలు కనబడుతున్నాయి. ఒకే రోజు కావడంతో పోలీసులకు ప్రస్తుతం తాడిపత్రిలోని ఈ ఘటనలు కత్తి మీద సాములాగా మారాయి. అయితే ముందు జాగ్రత్త చర్యలుగా సమస్యాత్మక ప్రాంతాలను పోలీసులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను కూడా మోహరించిన నేపథ్యంలో ప్రస్తుతం తాడిపత్రి ఇష్యూ ఏం జరగబోతుంది, కోర్టు ఆదేశాలతో పోలీసులు ముందుకు వెళ్తారా లేకపోతే పెద్దారెడ్డిని అడ్డుకుంటారా దానిపై కూడా ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. ప్రస్తుతం తాడిపత్రికి బయలుదేరిన పెద్దారెడ్డిని మాత్రం పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులతో పెద్దారెడ్డి వాగ్వాదం దిగారు. కోర్టు అనుమతి లెటర్, కోర్టు ఆదేశాల మేరకు తను వెళ్తున్నానని కూడా ఆయన పోలీసులకు చెప్పిన పరిస్థితి నేపథ్యంలో ఆయనని పోలీసులు అనుమతిస్తారా? మరోపక్క తాడిపత్రిలోని విగ్రహానికి సంబంధించి, శివుడి విగ్రహానికి సంబంధించి కూడా ఏర్పాట్లు
చేసిన నేపథ్యంలోని ప్రస్తుతం అక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం నేపథ్యంలో అక్కడ ఎటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటే మాత్రం చూడాల్సి ఉంది. ఓవరాల్ గా తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారీ మొత్తంలో పోలీసు బలగాలను తాడిపత్రిలో ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.